17 మరియు చివరి పదము అంటే ANRL is equal to 350 డి ఏం అనుకోవాలి ఇప్పుడు సామాన్య భేదం కూడా ఇచ్చిండు కదా D డిఫరెన్స్ is equal to 9 అంటే n is equal to question mark తర్వాత Sn is equal to question mark. n is equal to question mark Yes, Sn is equal to question mark కానీ ఇక్కడ సింపుల్ గా పెట్ట ఫస్ట్ మనకు ఈ అంశాలలో నుంచి పదాల సంఖ్యను ఈజీగా మనం కనుక్కోవచ్చు ఎట్లా చూద్దాం an is equal to a plus n minus 1 into d ఓకేనా సరే ఇక్కడ an అంటే 350 a అంటే 17 ప్లస్ మైనస్ 1 d అంటే 9 ఈ అంశము నుంచి అంటే ఈ ప్రాబ్లం ఈ సూత్రము నుంచి ఈ ఫార్ములా నుంచి మనము n ను ఈజీగా కనుక్కోవచ్చు బేట అంతేనా అమ్మాయి దివ్యప్రసాద్ సరే ఇక్కడ 350 is equal to 17 9 minus 9 సరే దీంట్లో నుంచి వెళ్ళిపోతే 350 అంటే 8 ప్లస్ 9 అని ఓకేనా సరే ఇది ఊతలకు వస్తే 350 మైనస్ 8 is equal to 9 అంటే 342 9 సో 9n is equal to 342 9 ముళ్ళ 9 ముళ్ళ ఎంత బేట 27 9 ముళ్ళ 27 9 ఎక్కం 9 9 ముళ్ళ 27 9 ఎందుల 72 ఏడే కదా మిగిలింది అవును సార్ అమ్మా అవును కాబట్టి n is equal to ఎంత వచ్చింది 38 వచ్చింది బేట ఇప్పుడు మనకు Sn is equal to సింపుల్ గా Sn is equal to రెండు పద్ధతుల ద్వారా కూడా చేయొచ్చు బేట చూద్దాం n/2 a ప్లస్ l సార్ ఇది ఎందుకు తీసుకుందాం మొదటి పదం తెలిసింది చివరి పదం తెలిసింది సరే ఇప్పుడు n ఎంత 37/2 a ఎంత 17 l ఎంత 350 బేట ఓకే అయిపోయింది సరే ఇక్కడ 19 కదా కొట్టివేత చేస్తే సో ఇది 367 ఈ రెండిటికి గుణకారం ఇక్కడ చేయాలంట 367 ఇంటూ 9 7 63 9 6 54 62 9 ముళ్ళ 27 30 ఇంతేనా నెక్స్ట్ ఒక 7 7 ఒక 6 6 ఒక 3 3 భలే చేస్తుర్రా కదా అంతేనా ఎస్ సార్ 9 ఎక్కంతో ఎందుకు చేస్తున్నారు 19 ఎక్కంతో చేయమని అనట్లేదు మరి మీరు అంటే 19 ఎక్కం మనకి రావు అని అర్థం చేసుకోవాలి కదా అంతేనా సరే బేట అది రాయండి